మండే ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 50 పాయింట్ల వరకు నెగిటివ్ గా ఓపెన్ అయిన మార్కెట్లు 10 గంటల వరకు కూడాను కాస్త సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి లోకి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి స్ట్రాంగ్ బయింగ్ అనేది ఎమర్జ్ అయింది మార్నింగ్ 10 గంటల తర్వాత. ఒక్కసారి పాజిటివ్ సైడ్ మూవ్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద డే మొత్తం కూడాను పాజిటివ్ గానే ట్రేడ్ అయింది. ఓవరాల్ గా 300 పాయింట్ల రేంజ్ లో కదలాడింది నిఫ్టీ. చివరికి 116 పాయింట్ల లాభంతో 25,577 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 316 పాయింట్ల లాభంతో 82,814 దగ్గర క్లోజ్ అయింది. వేరే బ్యాంక్ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 61,172 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే పిఎస్యు బ్యాంక్స్ మరలా ఒక రోజు 1.68% స్ట్రాంగ్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ మెటల్ 1.25% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ ఐటీ 0.98% నెగిటివ్ గా క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ ఐటీ కంపెనీస్ కూడా ఈ రోజు స్ట్రాంగ్ నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. నిఫ్టీ ఆటో 0.41% పాజిటివ్ గా మూవ్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ 0.52% పాజిటివ్ గా మూవ్ అయినాయి. ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అవడానికి బ్యాంకింగ్ స్టాక్స్ దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఓవరాల్ గా 3,251 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,520 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,623 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఆల్మోస్ట్ 1:1 గా ఉన్నప్పటికీ కూడాను అడ్వాన్సెస్ స్లైట్ నెగిటివ్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా స్మాల్ క్యాప్ కంపెనీస్ చాలా వరకు ఈ రోజు నెగిటివ్ గానే ట్రేడ్ అయినాయి. ఇక ఈ రోజు మార్కెట్ పెరిగిన తీరు గానీ, నిన్న మార్కెట్ ఫాల్ అయిన తీరు గానీ, ఈ రెంటికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఫుల్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అట్లానే క్రూడ్ ఆయిల్ ఎందుకు ఫాలో అవుతుంది, ఎఫ్ఐఐ డిఐ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, నిఫ్టీకి సపోర్ట్ మండేకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఎక్కడ ప్లేస్ అయ్యిందో కూడాను కంప్లీట్ వివరాలు డిస్కస్ చేయడం జరిగింది ఫుల్ వీడియోలో. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆ వీడియోను వాచ్ చేయొచ్చు. ఇక ఎఫ్ఐఐ డిఐఐ యాక్టివిటీ విషయానికి వస్తే నిన్నటి రోజున బాగా బిగ్గెస్ట్ ఫాల్ ఉంది కదా నిన్నటి రోజు మార్కెట్ లో. కానీ ఎఫ్ఐఐ సెల్లింగ్ మాత్రము జస్ట్ 880 crores మాత్రమే ఉంది. కానీ డిఐఎస్ కూడాను 596 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేయడం చూసాము. ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా నెగిటివ్ గా ఉన్నారు. యూజువల్ గా మనకి ఎఫ్ఐఐ సెల్ చేస్తూ ఉంటే డిఐఎస్ బై చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నిన్నటి రోజున డిఐఎస్ కూడా సెల్ చేయడం చూసాం మనం. అందుకే మన మార్కెట్ లో ఎక్కడ రికవరీకి అవకాశాలు లేకుండా కంటిన్యూస్ గా రోజంతా కూడాను ఫాలో అవుతూనే ఉంది నిన్నటి రోజున. ఇక మండేకి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 25,380 లెవెల్స్ లో చూడొచ్చు. అది గనక క్రాస్ చేసి బిలో సైడ్ వస్తే కనుక 25,100 వరకు గ్యాప్ ఫిల్ చేయడానికి కిందకు వచ్చే అవకాశం ఉంది. అదే అప్ సైడ్ మూవ్ అయితే కనుక 25,650 అనేది ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 25,750 నుంచి 25,800 వరకు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. మార్కెట్ డైనమిక్స్ అనేవి చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి. అట్లానే మనం కూడా చేంజ్ అయితేనే ట్రేడింగ్ లో ఉండగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.